పోతన భాగవతము పంచమ స్కందము రెండవ భాగము. హరిణ దేహము బాసి అంతనాంగి రసాన్వయుండు శుద్ధుడు పవిత్రుండు ఘనుడు శమదమ ఘన తపస్వాది ఆధ్యాయ నిరతుండు గుణగరిష్ఠుడు నీతి కోవిదుండు అయిన బ్రాహ్మణునకు ఆత్మజుండై పుట్టి సంగంబు వలనను జగితుడగుచు కర్మబంధములు ఖండింపజాలునీశ్వరుని అచ్యుతిని అజుశ్రవణ మననములను హరిచరణ ధ్యానములను విగ్రహభయమునకు చేసి మనమందు బాయనీక నిలిపి సంస్కృతి సేయుచు నిలిచియుండే భరతయుసుడైన భరతుండు పార్థవేంద్ర. ఓ రాజా, భరతుడు హరిణదేహాన్ని విడిచిన తర్వాత ఆంగిరస వంశీయుడు, శుద్ధుడు, పవిత్రుడు, గొప్పవాడు, శమదమ తపస్వాధ్యాయ సాధనలయందు అనురక్తుడు, ఉత్తమ గుణ సంపన్నుడు, నీతికోవిదుడు అయిన ఒక సద్బ్రాహ్మణుడికి పుత్రుడే జన్మించి సంఘదోష భయం చేతను కర్మబంధములను ఖండింపగల శ్రీహరిగాథల శ్రవణ మననాది సాధనములను కూడా విగ్రహభయముచే అత్యంత జాగరూకతతో చేయుచు శ్రీహరిని చిత్తమందు నిలిపియుంచి మానసిముగా సికముగా స్తుతించుచు మౌనముగా కీర్తిమంతుడైన భరతుడు కాలము గడుపుచుండెను అని శుకుడు చెప్పెను. ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమ సూర్యుల చేత శృతుల చేనైనను పరమ భాగవతుల పాదసేవ బొందిన మాట్కిని బొందంగా రాదని పలుకుదురు ఆర్యులు పరమమునులు ఘనతపోబాహ్య సౌఖ్యములకు విముఖులునై పుట్టి పుణ్యులు హరిగుణానుమోదితాత్ములు నగుబుధ పాదసేవనను దినమ్మున చేసిన నంత మీద మోక్ష మార్గమ్మునకు బద్మాక్షునందు బట్టువడియుండునెప్పుడు పరగబుద్ధి. సింధురాజైన రహుగణునకు భరతుడు బోధసేయుట. ఓ రాజా, ఈ ధరయందు పరమ భాగవతుల పాదసేవ చే పొందింపబడినంత సులువుగా బ్రహ్మము తపస్సు చేయగాని, దానములచే గాని, గృహధర్మములచే గాని, జల అగ్ని సూర్య చంద్రాదుల ఆరాధనలచే గాని, వేదాధ్యయనము చే గాని పొందబడదని చెప్పుదురు ఆర్యులు. పరమమునులు, పుణ్యపురుషులు ఘోర తపస్సులకు బాహ్య సౌఖ్యములకు ఇష్టపడిన వారై శ్రీహరి గుణ గణాది చరిత్రలయందు రమించువారైన బుధుల యొక్క పాదసేవను అనుదినము చేసినచో బుద్ధి మోక్షమార్గగామి అయి శ్రీహరి యందు లగ్నమగును. ధరణీస మాయచేతను దాటగారాని పదమున బెట్టంగా బడ్డ జీవుడెలమిమై గుణకర్మములు చేయుచును లాభమాసించి తిరుగు బేహారి మాట్కి ఫలమపేక్షింపుచు బాయక జీవుండు సంసార గహన సంచారి యగుచు ననవరతము నుండు నా మహావనమందు కామలోభాది తస్కరుల గూడి ధరణి విదితేంద్రియుడు గాని నరుని బట్టి ధర్మమని అడియా మహాధనము నెల్ల నరసి కొనిపోవుచుండుదురు అనుదినంబు గాన సంసారమందును ఆకాంక్ష వలదు. ఓ రహుగణరాజా, మాయచే దాటశక్యము కాని పరిస్థితిలో పెట్టబడిన జీవుడు గుణములను అనుసరించి కర్మలను చేయుచు లాభాల గురించి తిరుగుచుండేటి వర్తకునిలాగా కర్మల ఫలములను అపేక్షించుచు విడవలేక దట్టమైన సంసార అరణ్యములో గమ్యము గానక తిరుగుచూ ఉండును. ఆ అడవిలోనే స్థిర నివాసులైన కామలోభాది తస్కరులు ఆ జీవుని గూడి ఇంద్రియములను జేంపలేని వానిని పట్టి ధర్మమనబడే అతని మహాధనమునంతయు ప్రతిదినము కొనిపోవుచుందురు కావున సంసారమందెవ్వరికి ఆకాంక్ష ఉండరాదు. బహు కుటుంబీయగుచు బహుధనాపేక్షచే ఎండబావులగని ఏగు మృగము కరణి బ్రేమ చేసి పరువులు వారుచు నొక్కజోట నిలవకుందురెప్పుడు. ఈ మానవులు బహుకుటుంబీకులై మిక్కిలి ధనాపేక్షను పెంచుకొని ఎండమావుల వెంట పరిగెత్తులేడిలా కోరికలను తీర్చుకొని వాంచచే ఒక్కచోటైనా నిలకడలేకుండా పరువులు పెట్టుచూ ఉందురు. అల్పధనుడు విశ్రమాస్థానముల దృప్తి బొందకురుల ధనము బొందగూరి అరిగి వారి వలన నవమానముల బొంది అధికమైన దుఃఖమనుభవించు. అల్పధనుడు
తనకున్న విత్త గృహారామములందు తృప్తి చెందక ఇతరుల ధనమంతా పొందగోరి పోయి వారి వలన అవమానముల పొంది ఇంకనూ ఎక్కువ దుఃఖాన్ని అనుభవించును. అంత గొందరల్లనన్యోన్య విత్తాది వినిమయమునగడు ప్రవృద్ధమైన వైరములను పొంది పోరాట వందు దురాత్మ చింతలేక అనుదినంబు. మరికొందరు ధన ద్రవ్యాదులను ఇచ్చిపుచ్చుకుని వ్యవహారములలో వైరములను తెచ్చుకొని వృద్ధి చేసుకొని నిత్యము పోరాడుకొందురు ఆత్మచింత లేక. సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసమ్మునను గూర్చునర్థములను విహరింపుజుగొందరహలోక ఫలముల గోరి మోక్షమ్మును గోరకమంత చెడిపోవుచుందురెప్పుడు గాని అందుకు గడపటి యోగంబుగానలేరు. మానవంతులు అసమాన్య శౌర్యులనగు వారు మిక్కిలి అయిన వైరబుద్ధి నావహంబున ముడియుదురెంతగాని మోక్ష మార్గంబుగానరు. మూఢవృత్తి ననుచు సంసార గహన విహారమెల్ల తెలిపి క్రమ్మరణనీయ ధాత్రీసురుండు. సంసార మార్గంలోనే సంచరించుచు అధిక ప్రయాసములతో లభించు సౌఖ్యములను అనుభవించు లోకులు ఇహలోక ఫలములనే కోలుకుందురు. మోక్షమునకు కోరక చెడిపోవుదురు కానీ ఈ సంసారమును తరించు మార్గమును గానలేరు. కొందరు సూరులు అభిమానవంతులు పరస్పర శత్రుత్వాన్ని పెంచుకొని రణరంగమున మూఢమనస్కులై నశించెదరే గాని మోక్ష మార్గమును గాంచలేరు అని సంసార ఆరణ్యములో చిక్కుకున్న మానవుల దుస్థితిని గూర్చి భరతుడైన బ్రహ్మణోత్తముడు చెప్పెను. నరదేవాసుర యక్షరాక్షస మునీంద్రస్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవత్సల కృపాపారీణ వైకుంఠ మందిర బృందావన భాసుర ప్రియ ధరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యకర వాసుదేవ త్రిజగత్ కళ్యాణ గోపాలక. ఓ గోపాలక, నీవు నరులు దేవతలు అసురులు యక్షులు రాక్షసులు మునీంద్రులచే స్తుతింపబడువాడవు. దివ్య వస్త్రములు దివ్యాభరణములచే అలంకరింపబడువాడవు. భక్తవత్సలుడవు, కృపా సంపూర్ణుడవు, వైకుంఠవాసుడవు, బృందావనములో ప్రకాశించు ధరణీనాథుడవు. ఓ గోవింద, సిరులను పుణ్యమును ప్రసాదించు వాసుదేవ, ముల్లోకములను కళ్యాణప్రదుడ, నీకు ప్రణామములు. సరస హృదయవాస చారు లక్ష్మీ విలాస భరత శుభచరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమగనగాత్ర నిర్మల జ్ఞానపాత్ర గురుతర భవదూర గోపికా చిత్తచోర. రసజ్ఞుల హృదయ నివాస మనోహరమైన లక్ష్మీప్రియ, శుభములతో నిండి ఉండు చరిత్ర గలవాడ, సూర్య చంద్ర నేత్ర, సాటిలేని శరీరము గలవాడ, శుద్ధ జ్ఞాననిధి, గొప్ప భవ భయ విదూర, గోపికా చిత్తచోర, నీకు వందనములు.